రేపు సెప్టెంబర్ 2 సోమవారం మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గబ్బర్ సింగ్ సినిమా 4Kలో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. బట్ ఈరోజు ఆదివారం ఆగస్టు 30 సెప్టెంబర్ 1న ప్రీమియర్స్ కూడా చేస్తున్నారు సాయంత్రం నుంచే. ఇక అడ్వాన్స్ బుకింగ్ రూపంలో చూస్తే ఒక హైదరాబాద్లోనే 1.5 కోటి గ్రాస్ ఆల్రెడీ బుక్ అయింది. అంటే 1,30,000 టికెట్లు ఓవరాల్గా బుక్ అయ్యాయి. 1.5 కోటి ఒక హైదరాబాద్లోనే గ్రాస్ బుకింగ్ ఉంది. ఇక మిగిలిన తెలంగాణలో మిగతా అన్ని జిల్లాల్లో కలిపి ఒక 50 లక్షలు, అంటే 2 కోట్ల గ్రాస్ మనకు తెలంగాణ నుంచే వస్తుంది ఈ సినిమాకు. ఇక రాయలసీమ నుంచి 25 లక్షలు గ్రాస్ బుకింగ్ అయితే 1 కోటి మిగిలిన ఆంధ్ర నుంచి, అంటే 1,25,00,000 ఆంధ్రప్రదేశ్ నుంచి. అలా తెలుగు రాష్ట్రాల నుంచి, 2 తెలుగు రాష్ట్రాల నుంచి 3,25,00,000 గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ప్రీమియర్స్కి ప్లస్ మొదటి రోజు కలిపి ఉంది. ఇక ఆఫ్లైన్ టికెట్లు ఆ రోజు ఇంకా పెరిగిపోతాయి. ఇక కర్ణాటక నుంచి 40 లక్షల గ్రాసు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఉంది. ఇక ఓవర్సీస్ నుంచి కూడా $40,000 $46,000 ఓవర్సీస్ అంటే అమెరికా నుంచి ఉంది. అలా టోటల్గా చూసుకుంటే ప్రీమియర్స్కి అండ్ మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ వచ్చేసి గబ్బర్ సింగ్ 4K రిలీజ్కి 4,20,00,000 ఉంది. 4.2 కోట్లు. అంటే మనకు రిలీజ్ సినిమాలో లాస్ట్ ఇయర్ బిజినెస్ మ్యాన్తో స్టార్ట్ అయింది. అప్పుడు బాగా వచ్చే కలెక్షన్స్, తర్వాత తగ్గిపోయింది, రిలీజ్ ట్రెండ్ తగ్గిపోయింది మనకు. మళ్ళీ మన ఆగస్టు నెల నుంచి మురారి సినిమా, మన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న మురారి సినిమా మళ్ళీ మన తెలుగులో రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఆ సినిమా మొదటి రోజు 5.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే అది రికార్డు పెట్టింది అనమాట, హైయెస్ట్ అనమాట మొదటి రోజు. సో ఇప్పుడు గబ్బర్ సింగ్ 4.2 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ ఉంది. ఇక ఆఫ్లైన్ టికెట్లు చూసుకుంటే రేపు ఖచ్చితంగా 5.5 కోట్లు రికార్డు బ్రేక్ అవుతుంది, మురారి రికార్డు బ్రేక్ అవుతుంది. అలాగే మురారి సినిమా 3-4 రోజులు ఆడింది, 9 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి కొత్త రికార్డు పెట్టింది. అంటే మన తెలుగు సినిమాల రిలీజ్లో హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా మురారి. డే 1 కానీ టోటల్ కలెక్షన్స్ కానీ 9 కోట్లు. మొదటి రోజు 5.5 కోట్లు, టోటల్ రన్లో 9 కోట్లు. ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ చేయడానికి గబ్బర్ సింగ్కి 100% ఛాన్స్ ఉంది. మొదటి రోజు రికార్డు బ్రేక్ అవుతుంది. సో 9 కోట్లు బ్రేక్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇక సోమవారం, మంగళవారం, బుధవారం వర్కింగ్ డేస్ కాబట్టి చూడాలి మరి ఆ రికార్డు బ్రేక్ అవుతుందా లేదా అని. ఆగస్టు 22న మనకు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్రా సినిమా 4K రిలీజ్ అయింది. ఆ సినిమా కూడా సీరియల్ హీరోల పరంగా 3 కోట్లు మొదటి రోజు గ్రాస్ వచ్చింది. ప్లస్ కర్ణాటకలో మొదటి రోజు హయ్యెస్ట్ కలెక్షన్స్ రిలీజ్ సినిమాల్లో. అమెరికాలో $62,000 అన్ని సినిమాలను బ్రేక్ చేసింది. మురారిని కూడా బ్రేక్ చేసి, మురారి, సింహాద్రి, చెన్నకేశవరెడ్డి లాంటి సినిమాలను బ్రేక్ చేసి $62,000 నెంబర్ 1లో ఉంది టోటల్ కలెక్షన్స్లో. సో ఆ రికార్డును కూడా గబ్బర్ సింగ్ బ్రేక్ చేయాలి. ప్రస్తుతానికి $40,000 అడ్వాన్స్ బుకింగ్లో ఉంది. ఇంకొక $22,000 టోటల్ రన్లో రావాలి. మరి చూడాలి మరి. గబ్బర్ సింగ్ రిలీజ్ మనకు 2 రికార్డులు మేజర్గా బీట్ చేయాల్సింది, 2 కాదు 3, 4 రికార్డులు బ్రేక్ చేయాలి. ఒకటి డే 1 అది మురారి పేరు మీద ఉంది, 5.5 కోట్లు. నాకు తెలిసి అది బ్రేక్ అవుతుంది. నెంబర్ 2 కర్ణాటకలో డే 1 హయ్యెస్ట్ కలెక్షన్స్ అది ఇంద్రా సినిమా మీద ఉంది, చిరంజీవిది. ఆ సినిమాని బ్రేక్ చేయాలి. 40 లక్షలు వచ్చాయి, ఇంకో 4 లక్షలు వస్తే సరిపోతుంది అది. ఇక 3వ రికార్డు వచ్చేసి అమెరికాలో $62,000 రావాలి. ప్రస్తుతం $40,000 ఉంది, ఇంకా $22,000 నాకు తెలిసి అది కూడా రావచ్చు. 4వది టోటల్ కలెక్షన్స్ 9 కోట్లు అనేది మురారి పేరు మీద ఉంది టోటల్ కలెక్షన్స్ రిలీజ్ సినిమాల్లో. అది కూడా చూడాలి మరి బ్రేక్ చేస్తుందా లేదా అనేసి. నిన్ననే మన బండ్ల గణేష్ ప్రొడ్యూసరు, డైరెక్టర్ హరీష్ శంకర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఈ సినిమా రిలీజ్ గురించి. సో అందరూ అంటే ఈ అడ్వాన్స్ బుకింగ్ అయితే తెలుసు, 4,20,00,000 4.2 కోట్లు ఉంది. ఇక రేపు చూడాలి ఆఫ్లైన్ టికెట్స్ ఎలా ఉంటాయి. అంటే వర్షాలు పడుతున్నాయి భారీగా తెలుగు రాష్ట్రాల్లో. మరి చూడాలి మరి డే 1 రికార్డు బ్రేక్ అవుతుందా, టోటల్ కలెక్షన్స్ బ్రేక్ చేస్తుందా, కర్ణాటకలో నెంబర్ 1 ఉంటుందా, అమెరికాలో నెంబర్ 1 అవుతుందా అనేది గబ్బర్ సింగ్ కలెక్షన్స్ని బట్టి చూడాలి. అది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రేపు సెప్టెంబర్ 2 సోమవారం రిలీజ్ అవుతున్న గబ్బర్ సింగ్ 4K రిలీజ్. అడ్వాన్స్ బుకింగ్ వచ్చి 4 కోట్లు ఉంది. మరి డే 1 రికార్డ్స్, టోటల్ కలెక్షన్స్, అమెరికా అండ్ కర్ణాటక రికార్డ్స్ బ్రేక్ అవుతాయా లేదా అనేది మంగళవారం మాట్లాడుకుందాం. ఓకే, బాయ్.